ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, ఈ యొక్క ప్రపంచమంతా కూడా చాలా రకాలమైన వక్ర జనము, మూర్ఖమైన జనము, నిరపరాధమైన ఎంతో రకరకాల మనుషుల మధ్య మనం జీవిస్తున్నప్పటికీ, ఇలాంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నప్పటికీ దేవుడిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని మనము ఆయన యొక్క కార్యాలు జరిగించడం కొరకు, ఆయన సువార్తను ప్రకటించే కొరకు, ఆయన యొక్క నామమును ఘనపరచుట కొరకు మనం పరిగెత్తు ఆ యొక్క ఆశను దేవుడు వచ్చే రాకడలో ఆయన ఎత్తుబడే సమయం వచ్చినప్పుడు, ఆ యొక్క సమయంలో మనందరం కూడా ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారో, దేవుని యొక్క సన్నిధిని మనం పరిగెడుతూ ఉంటామో, ప్రతి ఒక్కరికి కూడా అతిశయం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అలాంటి ఎదురులేని సువార్థికునిగా, ఎదురులేని మరి దేవుని సేవకునిగా పరిగెట్టాలనే ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యతను బట్టి దేవుడు మనలందరినీ కూడా దీవించాలి. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నమాట. ఈ యొక్క సువార్త పనిలో మీరు కూడా పొందాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, నువ్వు ఇచ్చిన ఈ యొక్క భార్యాన్ని బాధ్యతను ప్రభావం మేమందరము కూడా నేను మీ యొక్క సన్నిధిలో నిన్ను ముందు పెట్టుకొని మా యొక్క పరిచయం ముందు తీసుకెళ్లాల్సిందిగా మన మేము అట్టి రీతిగా దీవించబడ్డాన్ని మీరు కృప చూపించండి. మీరు సహాయం చేయండి. సువార్త పనిలో ఎదురొచ్చే ప్రతి ఒక్క శోధనను ఎదుర్కొని ఈ లోకానికి జ్యోతుల వల్లే ఉండేలాగా మీరు సహాయం చేయండి. ఎంతోమంది సువార్త తెలియని వారికి మీరు సువార్త ప్రకటించమని యేసే పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.